ఆడో ఎదవ, మటన్ ఎక్కువ, మెదడు తక్కువ. చంద్రబాబు గారు తెస్తే రహేజా. నీ గురించి అనుకుంటున్నావయ్యా, 100 ఏళ్లు ఏమిటి ఇలా వచ్చావు? చంద్రబాబు గారు తెస్తే రహేజా, అదే గాని వైఎస్ఆర్సీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చుంటే పాకిజా. జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చుంటే పాకిజా. నువ్వు గర్వించే విషయం ఇంకోటి కూడా ఉంది. ఏంటమ్మా ఇదే అవార్డమ్మా? ఇది పాకిజా అవార్డు. ఏమిజా? పాకిజా. మీరు చేసే కార్యక్రమాలను నిరసన తెలుపుతూ మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం కూడా టైం ఇవ్వట్లేదురా. రేపటి నుంచి నవంబర్ 22 దాకా 22 వరకు గ్రామ వార్డు స్థాయిలో చబండారే కార్యక్రమాన్ని కొనసాగుతా ఉంటుంది. డైలాగులు చెప్పడం కాదు రాయ్, చెప్పిన దాని మీద నిలబడాలి, నిలబడి చూపించాలి. చూపిస్తా. ఒక్కసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి. వైసీపీ అధినేత జగన్ లండన్ పర్యటనకు వెళ్లారు. ఆయన సతీమణి భారతితో కలిసి నిన్న రాత్రి లండన్ బయలుదేరారు. ఇదేంటైతే అరే నీ అబ్బా జఫా. రేపటి నుంచి నవంబర్ 22 దాకా 22 వరకు వైసీపీ అధినేత జగన్ లండన్ పర్యటనకు వెళ్లారు. కుటుంబ సభ్యులతో కొంతకాలం గడిపేందుకే ఈ పర్యటనను ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. అంతేనా గురువుగారు? అవును, నీ అంతే. మనసు మార్చుకోరా? పట్టుదలొస్తే డ్రాయరే మార్చుకోను. ఏదో మనసెంత. 15 రోజుల పాటు యూరోప్ పర్యటనకు వెళ్లడానికి సిబిఐ కోర్టు నుంచి అనుమతి తెచ్చుకున్న జగన్ కోర్టుకిచ్చిన వివరాల్లో తన ఫోన్ నెంబర్ ఇవ్వకుండా దొంగ ఫోన్ నెంబర్ ఇచ్చి యూరోప్ వెళ్లారు. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నేను పిచ్చోడిని అనుకున్నావు కదూ? ఫోన్ లేదు. ఫోన్ లేదు, నెంబర్ కూడా లేదా? నా నెంబర్ నాకే తెలియదు. అసలు నా నెంబరే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నెంబరే లేదు, ఫోన్ లేదు. ఈ యుగంధర్ని పట్టుకోవటానికి ఇంటర్నేషనల్ పోలీసులు మట్టి గరుస్తున్నారు. ఈ యుగంధర్ అంటే ఎవరనుకున్నా? పులి పిల్ల. నన్ను పట్టుకోవటం వీళ్ళ అబ్బతరం కూడా కాదు. న్యాయస్థానానికి సమర్పించిన వివరాల ప్రకారం జగన్ ఇచ్చిన ఫోన్ నెంబరు వేరే వారిదని సిబిఐ పరిశీలనలో తేలింది. నీలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు బావా. నువ్వేంటి? నేనే అనుకోలేదు. వెంటనే అధికారులు ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఏమండో ఇది విన్నారా? బెయిల్ నిబంధనలను జగన్ ఉల్లంఘించారు కాబట్టి అతని పర్యటనకు ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలంటూ మెమో దాఖలు చేశారు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? సిబిఐ దాఖలు చేసిన మెమోపై న్యాయమూర్తి ఈ రోజు విచారణ చేపట్టి కేసును 22వ తేదీకి వాయిదా వేశారు. ఈ తరహా కోర్టు ఉల్లంఘనలు జగన్ కు కొత్తేం కాదు. ఇలాంటి చాలా ఉన్నాయి. ఇంకా గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2022లో మే నెలలో దావోస్ పర్యటనకు అనుమతి తీసుకుని లండన్ వెళ్లి అక్కడ 15 గంటలు ఆగారు. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? ఇంధనం నింపుకోవడానికి 15 గంటలు అవసరమా అని అప్పట్లోనే పెద్ద ఎత్తున అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇవే తగ్గించుకుంటే మంచి. తిరిగి 2024 మే నెలలో కూడా లండన్ వెళ్లడానికి అనుమతి తీసుకుని ఆమ్స్టర్డామ్ లో దిగారు. గతంలోనే ఇంత స్పష్టంగా నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలినప్పటికీ సిబిఐ ఎటువంటి విచారణ చేయకపోవడం ఇప్పటికీ విశేషం. నేను నా సంగతి మీకు తెలియదు సార్. ఇంకా మేము శాసిస్తాం మా ఊర్లో. మమ్మల్ని చీక వాళ్ళదు, మా మీద వాళ్ళదు. మమ్మల్ని ఎవరేం చేయలేరు. మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరంటే. ఇప్పుడు దొంగ ఫోన్ నంబర్ ఇచ్చినంత మాత్రాన కోర్టు చేసేదేమీ ఉండదని, మనం మాట్లాడుకోవడం వరకే పనికొస్తుందని నెటిజన్లు వెటకారం చేస్తున్నారు. ఇవన్నీ మేము మర్చిపోతాం అనుకుంటే మటుకు మీరు చాలా పెద్ద తప్పు చేస్తాను. మేము మర్చిపోం. చేద్దాం, ఒకరోజు అందరూ చేద్దాం. ఎవరిని వదలొద్దు, ఎవరిని వదలం కూడా. అవినీతిని అరికట్టి కరడుగట్టిన నేరస్తులకు సింహస్వప్నంలా నిలవాల్సిన సిబిఐ, ఈడీ లాంటి సంస్థల పుణ్యమా అని జగన్ 12 సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్నాడు. నేను అదే అడుగుతున్నా. ఇన్ని నాటకాలు ఆడుతున్నావే, ఇద్దరి మధ్య లింక్ ఉందని ఓపెన్ గా చెప్పొచ్చు కదా. గత 7 సంవత్సరాలుగా విచారణకు కూడా హాజరవడం లేదు. వ్యవస్థలే ఇలా వదిలేయడంతో జగన్ రెడ్డి లాంటి ఆర్థిక నేరస్తుడు ముఖ్యమంత్రి కూడా అయ్యాడు. అందుకేనేమో బహుశా ఇవన్నీ గ్రహించిన చంద్రబాబు లిక్కర్ స్కామ్ పై రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సిట్టు వేశారే కానీ సిబిఐ, ఈడీ లాంటి గొప్ప గొప్ప సంస్థలకు అప్పజెప్పలేదు. ఇవన్నీ వినడానికి బాగుంటాయి కానీ ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వవు. చూశాను. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.
సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టు.